డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక అడవిలో ఒక మృగరాజు అంటే సింహం దేవుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తుందంట. తపస్సు చేస్తే ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై, ఓ మృగరాజా, నీకేం కావాలి అంటుంది. ఓ భగవంతుడా, ఓ దేవుడా, నేను మానవునిగా జన్మించాలనుకుంటున్నాను అని చెప్పేసి మృగరాజు అడుగుతుందంట. అప్పుడు దేవుడు అంటాడంట, మృగరాజా, నిన్ను నీకున్నటువంటి ఈ స్వేచ్ఛా జీవితం నుంచి మానవ జీవితంలోకి అడుగు పెడతానంటున్నావు. అది చాలా అన్ని జీవుల కంటే ఉత్తమమైన జన్మే మానవ జన్మ. కానీ ఈ రోజుల్లో అది ఉత్తమంగా లేదు, చాలా బాధ, బందీలు, రకరకాల మోసాలతో సాగుతుంది. నీవు ఇష్టపడితే నిన్ను నేను మానవునిగా జన్మించేలా చేస్తాను అని చెప్తాను. సరే దేవుడా, నాకు కనీసం ఆ జన్మ ఎత్తాలని ఉందని చెప్తే తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోయే ముందు అంటాడు, నీవు మనిషిగా పుట్టిన తర్వాత ఒకటి, అబద్ధం ఆడకు, ఎవరిని మోసం చేయకు, ఎవరి మీద కోపంగా ప్రవర్తించకు, ఎవరిని దురుసుగా ప్రవర్తించకు, అందరితోటి మంచిగా ఉండు, అందరికీ సహాయం చేస్తూ ఉండు, అందరికీ చేదోడుగా వాదోడిగా ఉండు అనేసి రకరకాలైనటువంటి మంచి మంచి విషయాలు చెప్పి ఆ యొక్క మృగరాజుకి విముక్తి కలిగించి ఒక గర్భంలో వేస్తాడనమాట. వేసిన తర్వాత ఈ గర్భంలోకి, ఒక తల్లి గర్భంలోకి ఈ మృగరాజు యొక్క జీవి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఆ మృగరాజు దేవుణ్ణి ఎలా కోరుకుంటున్నాడంటే, భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? ఇక్కడ తల్లి గర్భంలో నాకు ఊపిరి ఆటలేదు, ఆహారం దొరకట్లేదు. నేను బయట ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎన్నో జీవుల్ని వేటాడి చంపి తినేవాడిని, కానీ ఇక్కడ నాకు ఆహారం దొరకట్లేదు, స్వేచ్ఛగా గాలి దొరకట్లేదు అని చెప్పేసి ఇక్కడే నేను కొట్టుమిట్లాడుకుంటున్నానని చెప్పేసి అంటే, అప్పుడు దేవుడు, ఓ మృగరాజా, ఇవి నీవు చేసిన పాపాలవి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ప్రతి జీవిని హింసించి, ప్రతి జీవిని వేటాడి చంపినందుకు నీకు ఇవి శిక్ష. ఇంకా నీకు 9 నెలల కాలం ఉంది. ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శిక్ష కొద్దిపాటిదే. తర్వాత నువ్వు భూమి మీద పడిన తర్వాత నీ మలమూత్రాల్లో నువ్వే కొట్టుమిట్టాడుతుంటావు. నీ తల్లి కానీ తండ్రి కానీ చూసేంత వరకు నీ మలమూత్రాల్లో నువ్వే అక్కడే వాటితోటి ఆడుకుంటూ వాటిలో దొర్లుకుంటూ ఉంటావు. అది నువ్వు మృగరాజుగా ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులవి. అవి అన్నీ నీకు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా నువ్వు నీ ప్రవర్తనలో నీవు ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటే అంత మంచి ప్రవర్తన నీకు వస్తుందని చెప్పేసి దేవుడు మళ్ళీ అతనికి హితబోధ చేస్తాడు. చేసిన తర్వాత ఈ మృగరాజు ఒక మనిషిగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత కాలక్రమేణా అతనికి యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వస్తే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అక్కడ నుంచి అతని యొక్క కష్టాలు మొదలవుతాయి. అప్పుడు మళ్ళీ ఆ దేవుడిని ప్రార్థిస్తాడు, దేవుడా, నాకు ఈ పెళ్ళి ఎందుకు చేసావు? ఈ పెళ్ళిలో నేను ఈవిడితో పడుతున్నటువంటి కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయంటే, నాయన, సంసారం అంటారు దాన్ని, సాగరాన్నైనా ఈదగలవు కానీ సంసారాన్ని ఈదలేవు. ఇదే మానవులకు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దశ. ఈ దశలో నీకు పిల్లలు పడతారు. జాగ్రత్తగా ఉంటే నువ్వు చేసేటువంటి
పాపపుణ్యములు, నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు, నువ్వు చేసేటువంటి మంచి పనులే నీకు మరలా జన్మంటూ ఉండకుండా చేస్తుంది. కాబట్టి మంచి మంచి పనులు చేసి నువ్వు మరలా నా దగ్గరికి వచ్చాయని చెప్పేసి నీకు స్వర్గం ప్రాప్తించేలా చేస్తానని చెప్తాడు. అప్పుడు ఈ మృగరాజు బాగా డబ్బు సంపాదించి పేద ప్రజలకి పంచుతూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మంచివాడు అనేటువంటి పేరు సంపాదించి దేవుని దగ్గరికి వెళ్తాడు. ఆ యొక్క భగవంతుడు అతనికి స్వర్గం ప్రాప్తించేలా చేసి మరుజన్మ లేకుండా చేస్తాడనమాట. అంటే ఈ విధంగా మనం చేసేటువంటి మంచి చెడు పనులు, అలాగే ఒకళ్ళ మీద లేనిపోని చెప్పేటువంటి అవాకులు చవాకులు, ఒకరిని విమర్శించేటువంటివి, ఒకరిని మోసం చేసేటువంటివి, ఒకరిని బాధ పెట్టేటువంటివి, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా భూలోకంలో అనుభవించాలి అనేటువంటిదే ఈ యొక్క కథ యొక్క సారాంశం.